ఇక హైదరాబాద్ అల్వాల్లో దారుణం వెలుగు చూసింది. యువతి కారులో ట్రాకింగ్ డివైస్ పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నాడు ఓ నిత్య పెళ్లి కొడుకు. జిమ్ లో పరిచయమైన యువతిని బెదిరించి డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. నిత్య పెళ్లి కొడుకు రవి అలియాస్ రఫీ, అతడి సోదరుడు రూపేష్ బాధితురాలి ఆడియోలు మార్ఫింగ్ చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసి వేధింపులకు పాల్పడుతున్నారు ఈ నిందితులు. అయితే 10 లక్షల రూపాయలు ఇవ్వాలని బెదిరింపులకు గురి చేస్తున్నట్లు యువతి తెలిపింది. వారి వేధింపులు తాళలేక రూపేష్ రఫీపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధితురాలు. కొద్ది రోజుల క్రితమే రఫీపై నిత్య పెళ్లి కొడుకు ఆరోపణలు వచ్చినట్లు పోలీసులు తెలిపారు. జిమ్ లో పరిచయమైన యువతి ఫోటోలు ఆడియోలు మార్ఫింగ్ చేసి వేధింపులకు గురి చేస్తున్న ఇద్దరు నిందితుల్ని పోలీసులు అయితే డబ్బు డిమాండ్ చేస్తోందని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. క్రైమ్ శశి రిపోర్టర్ వివరాలు అందిస్తారు. శశి, పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటికే బాధితులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. రూపేష్ అలాగే రష్యన్ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రస్తుతం వస్తున్నటువంటి సమాచారం. అల్వాల్ ప్రాంతంలో నివసించేటువంటి ఒక యువతి స్థానికంగా ఉండేటటువంటి జిమ్ కు వెళ్తున్నటువంటి క్రమంలోనే అదే జిమ్ లో రఫీ అనేటటువంటి వ్యక్తి పరిచయం. సో ఆ తర్వాత రఫీ ఆ యువతికి సంబంధించినటువంటి ఫోటోలను సేకరించాడు. మాత్రం ఆ ఫోటోలను మార్కింగ్ చేసి అబ్బాయి యువతిని బెదిరించేటువంటి ప్రయత్నం కూడా చేశాడు. బాధితులకు సంబంధించినటువంటి ఫోటోలను సేకరించడంతో పాటు ఆ ఫోటోలను మార్కింగ్ చేసిన తర్వాత మార్కింగ్ చేసినటువంటి ఫోటోలను సోషల్ మీడియాతో పాటు తర్వాత వీడియోలను యూట్యూబ్ లో కూడా అప్లోడ్ చేసినట్టుగా ఇప్పటికే బాధితురాలు చెప్తూ ఉంది. ఇదే అంశాలను ప్రస్తావిస్తూ అల్వాల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. వాస్తవానికి తనకు సుమారుగా 10 లక్షల రూపాయలు డబ్బులు ఇవ్వాలంటే కూడా ఆ రఫీ పదే బెదిరిస్తూ ఉన్నారంటూ కూడా ప్రధానంగా ఆ బాధితులు చేస్తున్నటువంటి ఆరోపణ. ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఇంకా మరికొన్ని ఫోటోస్ ఉన్నాయి. ఆ ఫోటోలను కూడా మార్కింగ్ చేసి వాటిని సామాజిక మాధ్యమాల్లో పెట్టడంతో పాటు పరువుకు భంగం కలిగించే విధంగా చేస్తానంటూ కూడా ఆమెను వేధిస్తూ ఉండడంతో విసిగి వేసారిపోయినటువంటి బాధితులు అల్వాల్ పోలీస్ స్టేషన్ లో పోలీసులను ఆశ్రయించింది. ఇప్పటికే ఫిర్యాదు చేయడంతో ఆ రఫీని ఆ తర్వాత రఫీకి సహకరించినటువంటి అతని సోదరులు ఆ రూపేష్ ని కూడా ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రఫీపై గతంలో పలు ఆరోపణలు వచ్చాయి. ఎప్పటికీ ఇతని మీద నిత్య పెళ్లి కొడుకు అంటూ కూడా కొన్ని ఆరోపణలు కూడా ఇచ్చినటువంటి ఈ సందర్భం. గతంలో పలు పెళ్లిళ్లను చేసుకుని ఆ తర్వాత వారిని మోసం చేయడంతో పాటు కట్నం కోసం మల్టిపుల్ మ్యారేజ్ చేసుకోవాలంటూ కూడా ఆయన మీద పలు ఆరోపణలు ఉన్నాయి. సో ఇదే నేపథ్యంలో ప్రస్తుతం బాధితులు కేసు పెట్టడంతో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ప్రస్తుతం రఫీని అదుపులోకి తీసుకుని విచారిస్తూ ఉన్నారు. ఓకే శశి, థ్యాంక్ యూ.